హాయ్ వ్యూయర్స్, ఇవాళ మనం ఎగ్ దోశ కింద చేసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఇంట్లోనే టిఫిన్ చేయాలి అనుకుంటే ఐటమ్స్ ఏవి లేనప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం దోశ ప్రిపేర్ చేసుకుంటాం. దానికి ఒక ఎగ్ ఉన్నది సరిపోతుంది. ఎగ్, ఆనియన్స్, మిర్చి, శనగపిండి, మనకి జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి ఉంటే సరిపోతుంది. అలాగే ఉప్పు, కారం. అయితే ఇవన్నీ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను ఈ ఒక ఎగ్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం. మీకు కావలిస్తే ఇందులోని మిరియాల పొడి వేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం దోశ పెనం మీద వేసి అట్లా ఎలా తీసుకుంటామో చూపుతాను. చక్కగా అటు రావాలంటే ఒక గరిటి వేస్తే, బటర్ వేస్తే సరిపోతుంది మనకి. ఇది ఆటోమేటిక్ ఇది అలా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నప్పుడు మనకి క్రిస్పీగా ఉన్న ఎగ్ దోశ రెడీ అవుతుంది. వ్యూయర్స్, యాక్చువల్గా ఈ ఛానల్ మా హస్బెండ్ ఓపెన్ చేశారు. తనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నా వాయిస్ అడిగారు. అందుకే వాయిస్తో పాటు ఏవైనా చిన్న చిన్న టిప్స్ ఏమైనా నాకు చెప్పు, నేను మా వ్యూయర్స్ పెడతాను అన్నారు. అందుకే ఈ ఇలాంటి వీడియోస్ మీకు పెడుతున్నాను. ఇదంతా కూడా ఆయన ఇచ్చిన కంటెంట్సే, ఓన్లీ వాయిస్ వరకే నా కంటెంట్ని నేను చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఇది బాగా కాలింది, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం మనం. పెట్టుకొని ఎగ్ దోశ కిందని బాగానే అయ్యింది. ఒకసారి మనం దాన్ని బ్యాక్ సైడ్ కూడా కాల్చుకుంటే కరకరలాడుతాడు. ఇది ఇన్స్టెంట్ అనమాట. ఇమీడియట్గా మనం 1 or 2 మినిట్స్లోనే మనం కట్ చేసుకొని కలుపుకొని వెంటనే దీన్ని రెడీ చేసుకుంటే వెంటనే తినడానికి ఉంటుంది. అంటే ఇంట్లో ఏ ఐటమ్స్ టిఫిన్స్ లేనప్పుడు ఇలాంటి ఐటమ్ ఇమీడియట్గా అయిపోతుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది.